ప్రైమ్‌షిప్ అయితే నేను సంవత్సరం నుంచి వాడుతున్నానండి. బాగా రిజల్ట్ మాకు బాగానే కనిపించింది. ఇంక అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాము. వారం రోజుల్లో కంపల్సరీగా రికవర్ అవుతుందండి. ఫస్ట్ లీడ్ కనపడంగానే మేము మొదలు పెట్టేవాళ్ళండి. ఓకే సార్. వారం రోజుల్లో పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. తగ్గేది. అలాగే వెల్లుల్లిపాయ అని అదని పెట్టేవాళ్ళం. ఓకే సార్. ఈస్టు బెల్లం అలా పెట్టేవాళ్ళం. ఎప్పుడు మేము వైట్ కట్ని తగ్గించేదాకా మాకు తెలియదండి. ఓకే. వైట్ కట్ వచ్చిన తర్వాత మేము ఎప్పుడు తగ్గించలేకపోయేవాళ్ళం. నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను దాగ్బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం నిడమర మండలం క్రొవిడ్లో ఉన్నటువంటి గులిపల్లి శ్రీమన్నారాయణ సార్ దగ్గరికి వచ్చామండి. సార్ వచ్చేసి 60 ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి. సారు గత సంవత్సరం నుంచి మన ప్రైమ్ షింప్ను వాడటం జరుగుతుందండి. సారు మన ధన్వాన్ని కూడా వాడటం జరుగుతుంది. సో ప్రైమ్ షింప్ అనేది వైట్ కట్ వచ్చిన తర్వాత సారు వాడటం జరిగింది. దాని తర్వాత ఈ ప్రోడక్ట్ యొక్క ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి సారు మాటల్లో సాటి రైతులకు నేను వినిపించాలని సార్ని రిక్వెస్ట్ చేసి ఇంటర్వ్యూకి రావడం జరిగిందండి. సార్ కూడా అదే విధంగా 10 మంది రైతులకు మంచి ప్రోడక్ట్ కదా మేము కూడా చెప్తానని స్వచ్ఛందంగా సారు కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ తోటి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీకు ప్రైమ్ షిమ్ అనే ప్రోడక్ట్ మీకు ఎలా యూజ్ అయింది? వైట్ కట్ వచ్చిన తర్వాత ఇది వాడిన తర్వాత మీకు ఎన్ని రోజుల్లో మనకు వైట్ కట్ కంట్రోల్ అయింది? అలాగే మీకు ఫీడ్ ఏమైనా డ్రాప్ అయిందా లేదా లూషల్లో పడిందా? అసలు ఈ ప్రోడక్ట్ పెడుతున్నంతసేపు మనకి ఎలాంటి మంచి రిజల్ట్ వచ్చిందో? నా పేరు శ్రీమన్నారాయణ అండి. ప్రైమ్‌షిప్ అయితే నేను సంవత్సరం నుంచి వాడుతున్నానండి. బాగా రిజల్ట్ మాకు బాగానే కనిపించింది. ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాము. వారం రోజుల్లో కంపల్సరీగా రికవర్ అవుతుందండి. రికవర్ అయ్యి లూషియాలు పడకన్నా కూడా చాలా బాగా కాపాడుతుంది. సో ధన్వా మీరు ఎలా వాడేవాళ్ళు? ధన్వా అనేది మీరు పెడుతున్నంతసేపు కౌంట్లు బాగా దిగేటివా లేకపోతే ఎలా ఉంది? ఈ ప్రోడక్ట్ను కలిపి మీరు పెట్టేవారా? ఎలా పెట్టేవాళ్ళు సార్? రెండు కలిపి అంటే ఇదొక పూట అదొక పూట పెట్టేవాళ్ళం అండి. ఓకే సార్. అయితే ఎప్పుడు కూడా ఫీడ్ డ్రాప్ అవ్వలేదండి. ఓకే సార్. ఫీడ్ అయితే మామూలుగానే తీసుకునేది. ఓకే సార్. బాగానే వచ్చింది. ఇవి పెట్టిన తర్వాత గ్రోత్ నార్మల్కు దీనికి తేడా ఉందా సార్? ఉందండి. గ్రోత్ బాగానే ఉందండి. గ్రోత్ బాగుంది. ఓకే. ఇది పెడుతున్నంతసేపు మనకి ఎక్కడన్నా ఫీడ్ డ్రాప్ అవటం కానీ ఇలా ఎప్పుడన్నా గమనించారా సార్? అసలు ఫీడ్ డ్రాప్ ఉండదండి. అసలు ఓకే సార్. ఫీడ్ డ్రాప్ అవ్వకుండానే బాగా కంట్రోల్ కంట్రోల్. సో ఇది మీరు వైట్ ఫీకల్ వచ్చిన ఒకటి రెండు వైట్ ఫీకల్ కనపడగానే మీరు పెట్టేవాళ్ళ లేదంటే తర్వాత పెట్టేవాళ్ళ సార్? ఫస్ట్ లీడ్ కనపడంగానే మేము మొదలు పెట్టేవాళ్ళం. ఓకే సార్. వారం రోజుల్లో పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. తగ్గేది. సో దీన్ని మీరు కేజీకి ఎన్ని గ్రాములు పెట్టేవాళ్ళు సార్? 10 గ్రాములు. కేజీ 10 గ్రాములు. 10 గ్రాములు అంటే బెల్లం పాకం ఆరు జెల్లు ఎలా పెట్టేవాళ్ళు సార్? బెల్లం పాకంలో కలిపి పెట్టేవాళ్ళు. ఓకే సార్. సో మీరు మామూలుగా మీకు వైట్ కట్ అనేది ఏ కౌంట్ లో స్టార్ట్ అయింది సార్? మాకు 140లో స్టార్ట్ అయిందండి. 140లో స్టార్ట్ అయింది. ఓకే సార్. ఏ కౌంట్ దాకా వెళ్ళారు సార్? మేము మొన్న 60 కౌంట్ వరకు వెళ్ళి 60 కౌంట్ వరకు వెళ్ళారు. సో ఈ ప్రోడక్ట్ వాడుతున్నంత సేపు మీకు ఎక్కడ లూషన్లు పడలేదు, ఫీడ్ డ్రాప్ అవ్వలేదు, సర్వేలు కూడా మీకు బాగా బాగానే దొరికింది. ఓకే సార్. జనరల్ గా మీరు వైట్ కట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు కదా సార్, అలాగే మీరు మన ప్రోడక్ట్ రాకముందు వేరే కంపెనీ ప్రోడక్ట్స్ వాడింటారు, లేదంటే వైట్ కట్ వచ్చిన తర్వాత మీరు హార్వెస్టింగ్ వెళ్ళే వల్ల లేకపోతే మంచి కౌంట్కి వెళ్ళే వల్ల లేకపోతే వేరే మెడిసిన్స్ తోటి బాగా వెళ్ళే వల్ల? మెడిసిన్ వెళ్ళామండి. అలాగే వెల్లుల్లిపాయ అని అదని పెట్టేవాళ్ళం. ఓకే సార్. ఈస్టు బెల్లం అలా పెట్టేవాళ్ళం. ఎప్పుడు మేము వైట్ కట్ని తగ్గించేదాకా మాకు తెలియదండి. ఓకే. వైట్ కట్ వచ్చిన తర్వాత మేము ఎప్పుడు తగ్గించలేకపోయేవాళ్ళం. అలాగే హార్వెస్ట్ చేసేవాళ్ళ సార్? 100లోనో ఎప్పుడు పట్టేసి. సో ఇప్పుడు వైట్ కట్ వచ్చినా కూడా ధైర్యంగా మనం వెళ్ళొచ్చండి. సార్ వచ్చేసి మన ప్రోడక్ట్ ను గత సంవత్సరం నుంచి వాడటం జరుగుతూ ఉంది. సో సార్ కూడా ఫస్ట్ సోషల్ మీడియాలో చూసారు. చూసిన తర్వాత ఒకసారి పెట్టి చూద్దామని చెప్పేసి పెట్టి వాడటం జరిగింది. సో 1 year కిందట పెట్టిన సార్ ఇప్పటి వరకు ఈ 2 products ని కంటిన్యూ చేసుకుంటూనే వస్తున్నారు. ఎక్కడా కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వలేదు. సార్ కూడా అదే విధంగా వైట్ కట్ ఒక్క ముక్క కనపడగానే సారు దీన్ని పెట్టటము, తర్వాత మంచిగా గ్రోతులు కౌంట్లో వెళ్ళి హార్వెస్ట్లు చేయడం జరుగుతుందండి. సో మీరు కూడా ఏదన్నా వైట్ కట్ వచ్చినప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఈ ప్రైమ్ షింప్ అనే ప్రోడక్ట్ను మీరు కంటిన్యూగా చేసుకోవచ్చు. రోజుకు 2 పూట్ల, పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కేజీకి 10 గ్రాముల చొప్పున బెల్లం పాకంలో అవ్వచ్చు, బైండింగ్ జెల్ అవ్వచ్చు, కలిపి పెట్టుకుంటే మీకు వైట్ కట్ తగ్గటమే కాదు, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా వాడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.